షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ ఒక 1 మినిట్ వీడియోలో చెప్పమంటున్నారు. కొంచెం క్లియర్‌గా చెప్పాలండి. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. మీరు లాంగ్ వీడియో చూస్తే బావుంటుంది. అయినా నేను ట్రై చేస్తాను. కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసాను. పైన లైనింగ్ క్లాత్ 2 లేయర్స్ పెట్టాను. ఇది బాగా వినండి. ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి, కాజా పట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అది ఒక షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనమాట. రెండోది స్టిచ్ చేసేటప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. అలా ఆపోజిట్‌గా పెట్టుకుంటే మీరు కుట్టుకునేటప్పుడు ఉక్సు పట్టి వైపుకెళ్ళేది ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకెళ్ళేది కాజా పట్టి వైపుకి వస్తుంది. మీరు అలా కుట్టుకోకపోతే కాజా పట్టి వైపుకెళ్ళేది సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళిపోతుంది. మొత్తం ఫిట్టింగ్ అంతా మారిపోతుంది. సో అందుకని నేను ఈ 1 మినిట్ వీడియోలో మీకు అర్థమైతే ఓకే. అర్థం కాకపోతే కింద నేను ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, అది చూడండి. చాలామంది అడిగారనమాట, ఉల్టా సీదా పడకుండా ఉండాలంటే ఏం చేయాలని. ఇదే మెథడ్ అండి. ఈ మెథడ్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. నేను అప్పుడే 3 ఇయర్స్ నుంచి ఈ మెథడే వాడుతున్నాను.